నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేత త్వరలో 20,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలవుతున్న విషయం మనందరూ కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 20,000 పోలీసుల భర్తీ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతుంది. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల ప్రాతిపదికను తీసుకొని నూతన జోనల్ విధానం ఆధారంగా సో ఇవన్నీ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మన ఈసారి భర్తీ చేయబోతున్నారు. సో ఎన్నో రోజుల నుండి ఆ విధంగా వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ త్వరలో రావడం ఎంతో ఆనందదాయకం కూడా. సో పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అందరికి కూడా. సో మరి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ విధానం ఏంటి అసలుకు? ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ సో ఇప్పుడు కొత్తగా ప్రారంభించే వారందరికీ కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి, పర్టికులర్గా జనరల్ స్టడీస్ విభాగంలో సో మన ప్రిపరేషన్ విధానం, జనరల్ స్టడీస్ విధానంలో కరెంట్ అఫైర్స్ పైన, జీకే కరెంట్ అఫైర్స్ పైన ఎలాంటి ప్రిపరేషన్ విధానం ఉండాలి, కరెంట్ అఫైర్స్లో సో ఎలా మార్కులు మంచి అచీవ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలపైన మనం ఈ ఒక సంవత్సర సెషన్లో డిస్కస్ చేద్దాం. సో అందుకోసమే ఈ ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ వీడియో దానికి సంబంధించింది. ఓకేనా? సో ఏంటి ఇక్కడ చూడండి, మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించిన సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు సో ఎస్ఎస్సి జీడీ ఇలాంటి ఫలితాల్లో కూడా, ఆర్ఆర్బి ఇలాంటి ఫలితాల్లో కూడా ఒక ప్రభంజనం సృష్టించడం జరిగింది. టాప్ ర్యాంక్స్ని కూడా సాధించడం జరిగింది మా గౌరవ డైరెక్టర్ సార్ అయినటువంటి శ్యామ్ సార్ గారి ఆధ్వర్యంలో. సో అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం ద్వారా సో మీ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ కళని ఖచ్చితంగా నెరవేర్చుకున్న వారు అవుతారు. సో నిరంతరమైనటువంటి విద్యార్థులు క్లాసెస్ నిర్వహణతో పాటుగా, నిరంతరంగా క్లాసుల నిర్వహణతో పాటుగా ఎగ్జామ్స్, తర్వాత ఒక అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందించడం, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో. అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్లో మనకి రాత పరీక్షకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సో మనకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా ఇక్కడ సమతుల్యం చేస్తారు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో. కాబట్టి సో మనకి ఎందుకు చెప్తున్నామంటే, బిఫోర్ గోయింగ్ టు మనం అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్లో, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో జనరల్ స్టడీస్లో మనకి కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ విధానం తెలుసుకోవడానికన్నా ముందు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, సో మనకి ఇక్కడ కోచింగ్ అనేది ఉంటుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత అద్భుతంగా ఉంటుందని చెప్పడం. సో అందుకోసమే ఇక్కడ మనకి తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ దృష్ట్యా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత మన హైదరాబాద్లో, మన దిల్సుఖ్ నగర్లో నూతన బ్యాచ్లు అనేది ప్రారంభమవుతున్నాయి. అండ్ ఆఫ్లైన్ బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. సో ఆన్లైన్ బ్యాచ్లు అనేది గతం నుండి కొనసాగుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అవి కూడా మనకు ప్రారంభమవుతున్నాయి. టెస్ట్ సిరీస్ బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి. సో చూద్దాం మరి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ విధానంలో సో మరి యూ షుడ్ నో దిస్. ఖచ్చితంగా నీకు ఒక విషయం తెలియాలి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ విధానంలో నీకు తెలియాల్సింది ఏంది అసలు? ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ విధానంలో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ విధానంలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ స్టడీస్లో కీలకమైనటువంటి ఒక సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. సో ఒకప్పుడు జీకే కరెంట్ అఫైర్స్గా ఉండేది. ఇప్పుడు జీకేని తగ్గించేసి, జనరల్ని తగ్గించేసి కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఇస్తున్నాడు. సో ఆ నేపథ్యంలో నీకు సిలబస్ పైన పట్టు ఖచ్చితంగా తెలియాలి. యూ షుడ్ నో దిస్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ యొక్క తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో గమనించినట్లయితే, మన జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్లో మనకి సిలబస్ ఆధారంగా చూసినట్లయితే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలని చెప్పేసి అంటాడు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలు లేదా సంఘటనలు, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాడు. సో మరి అందులో ఒకటే సంబంధించిన సెంటెన్స్ తీసుకొని మనము ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని చదవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే ఒక టాపిక్గా ఎప్పుడు ఇవ్వడు, ఓన్లీ ఒక సెంటెన్స్గా ఇస్తాడు. ఏంటంటే ఏంది ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలని లేదా సంఘటనలు అని చెప్పేసి.
ప్రాంతీయ అంశాలంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, జాతీయ అంశాలంటే భారతదేశం మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు, అంతర్జాతీయ అంశాలంటే ప్రపంచానికి సంబంధించిన అంశాలు. సో వాటిని బేస్ చేసుకొని వాటిని మనం ఒక ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ఆధారంగా మనం దాన్ని ఒక డివైడ్ చేసినట్టయితే టాపిక్స్గా, సో అందులో చూసినట్టయితే జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలు, అవార్డులు, క్రీడలు, ముఖ్యమైన తేదీలు, మహిళా ప్రాధాన్యత, ప్రథములు, సూచీలు, నియామకాలు, అపాయింట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పైన అడుగుతున్నాడు. రీసెంట్ డాటా, ఒక 1 ఇయర్లో ఉన్నటువంటి డాటా. అండ్ వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు, కమిటీలు, కమిషన్లు, ఆపరేషన్లు, పుస్తకాలు, రచయితలు, ప్రభుత్వ పథకాలు, అబ్రివియేషన్స్, ఇతరములు, అంటే ఇక్కడ మిస్లేనియస్ కొన్ని టాపిక్స్ని ఈ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తున్నాడు ఎక్కువ. దీనిపైన ఎక్కువగా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క టాపిక్ పైన. ఇప్పుడు మనకి జాతీయ అంశాలు అంటే రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం, రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, అవి రాజకీయం కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన గవర్నెన్స్ కానివ్వండి, ఏదైనా సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సీఎంలు, గవర్నర్లు, ఇలాంటి వాటితో పాటు అంటే ఇక్కడ నియామకాలు కూడా వస్తాయి, వీటితో పాటుగా జరుగుతున్నటువంటి అంశాలు. సో అది మనకి జాతీయ అంశాలుగా వస్తున్నాయి. సో నెక్స్ట్ మనకి అంతర్జాతీయ అంశాల కిందకి చూసినట్లయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు, అంటే ఇక్కడ అంతర్జాతీయ సమావేశాలు, ఇటీవల నాటో సమావేశం జరిగింది, నాటో సమావేశం గురించి ఏంటి అంటే కాన్సెప్ట్ ఆధారితమైన ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ ఓకేనా, ఈ అంతర్జాతీయ విషయాలతో పాటుగా ఇక్కడ కొన్ని ఇంకా అపాయింట్మెంట్స్, దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు జరిగిన సంఘటనలు ఈవెంట్స్ రూపంలో ఇస్తున్నాడు. అవార్డులు బహుమతులు ఏవైతున్నాయో అందులో కూడా మన బిడ్స్ వస్తున్నాయి. సో అవి ఎలా వస్తున్నాయి చూడండి. జాతీయ అంశాలు చూడండి, తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో జాతీయ అంశాల నుండి సో 10 బిట్లు రావడం జరిగింది చూడండి, 10 బిట్స్ వచ్చాయి చూడండి. అంటే చాలా ఎక్కువ, అంటే ఒక మంచి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అనమాట అందులో. అండ్ కానిస్టేబుల్ మెయిన్స్కి వచ్చేసరికి 2016లో 6 బిట్స్ వచ్చాయి జాతీయ అంశాల్లో. సో మరి అవి ఏ వచ్చాయో కూడా చూద్దాం మనం ఈ తర్వాత ఇదే సెషన్లో. అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 5 బిట్స్ వచ్చాయి, అండ్ తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్లో 5 బిట్స్ వచ్చాయి. ఇందులో నుండి జాతీయ అంశాల నుండి ముఖ్యమంత్రులు ఎవరు కానీ, సంఘటనలు కానివ్వండి, ఇలాంటి అడుగుతూ ఉంటాడు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం అడుగుతాడు. ఏదైనా ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఆ ప్రాజెక్టులు నిర్మాణం విషయం పైన, ఇలాంటివన్నీ కూడా మనకి జాతీయ అంశాల కిందకి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించి ఒక ప్లాంట్ని ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ నాగపూర్లో ప్రారంభించారు. అట్లా డైరెక్ట్ క్వశ్చన్ రూపంలో మరియు కాన్సెప్ట్ ఆధారితంగా అయితే ఇది ఎవరు ప్రారంభించారు అలాంటి విషయాలు. అలా కాకుండా భారతదేశంలోనే తొలిసారిగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఇటీవల కాలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధురా రిఫైనరీలో ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా మనకి ఇలాంటి వాటిని ఎక్కువగా అంటే లేటెస్ట్ అప్డేట్ని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కింద ఉన్నటువంటి సమాచారాన్ని మనకు అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్లో. సో ఇక నెక్స్ట్ మనకి అంతర్జాతీయ అంశాల్లో తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో 4 మార్క్స్, అండ్ తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్లో 2 మార్క్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2018లో సో మనకి 3 మార్క్స్, అండ్ తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో సో చూసినట్లయితే ఏమైంది 3 మార్క్స్ అనేది రావడం జరిగింది ఈ సంబంధించిన టాపిక్ నుండి. అంటే చూడండి, ఇక్కడ కానిస్టేబుల్ అని చెప్పేసి మనం తక్కువగా వస్తుంది కరెంట్ అఫైర్స్ అనుకుంటాం, బట్ ఇక్కడ గమనించండి అంతర్జాతీయ అంశాలు ఇవ్వకపోవచ్చు. కానిస్టేబుల్ ఇట్లా క్వాలిఫికేషన్ పరంగా చూసినట్లయితే కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ అర్హతతో ఉంటుంది కాబట్టి అని ఇట్లా నెవర్ మనం థింకింగ్ అండి, అప్పుడు కూడా అలా ఆలోచించకండి. సో ఇవి కానిస్టేబుల్ రావాలి కరెంట్ అఫైర్స్, ఇవి ఎస్ఐ రావాలి, ఇవి గ్రూప్స్ రావాలి, ఇవి సివిల్స్ రావాలి అని కాదు. కరెంట్ అఫైర్స్ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎలాంటి సంబంధించిన సమాచారం అడగాలని చెప్పేసి పేపర్ సెటర్ ఆలోచించి ఆ విధంగా చేసే ఒక అన్నమాట ఇవి. కాబట్టి ఆ సంబంధించిన సమాచారం తెలుసుకోవడం. అవార్డులు, సో అవార్డుల విషయంలో చూడండి. సో ఇక్కడ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2016, మెయిన్స్లో 2 అండ్ 2 మార్క్స్ వచ్చాయి. తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో 4, అదే మెయిన్స్లో ఏమైనా 4 మార్క్స్ వచ్చాయి, 3, 4 ఇలా వచ్చాయి. క్రీడల విషయం చూడండి. సో అవార్డుల విషయంలో అడిగే విధానం కూడా మారుతుంది ఈ మధ్యకాలంలో. డైరెక్ట్గా ఒకప్పుడు ఎలా అడిగేవాడంటే ఈ అవార్డు ఎవరికి వచ్చిందని అడిగేవాడు. గమనించారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకసారి ఎలా అడిగేవాడంటే గతంలో 2016 కన్నా ముందు అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఉండేదంటే ప్రొఫెసర్ అమర్త్య సేన్కి నోబెల్ అంటే ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. అలా డైరెక్ట్ క్వశ్చన్.
ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు లేదా తొలి ఆసియావాసి అంటే డైరెక్ట్ క్వశ్చన్ 1998లో సో ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారికి వచ్చింది. అదే బిట్ని ఇప్పుడు ఇవ్వాలనుకోండి అవార్డుల విషయంలో ప్రొఫెసర్ అమర్త్య సేన్ గురించి సరికానిదని ఇచ్చేసి లేదా సరి అయిందని ఇచ్చేసి లేదా ప్రవచనాల రూపంలో ఇచ్చేసి అడుగుతున్న పరిస్థితి. ఎందుకోసం అంటే దాన్ని అప్డేట్ చేస్తున్నాడు. ఎలా అంటే ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారికి 1998లో ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి ఆసియావాసి. అయితే ఇటీవల కాలంలో 2019 మనం చూసినట్టు ఇటీవల కాలంలో సో మనకి ఎస్టర్ డప్లో అభిజిత్ బెనర్జీ మైకేల్ క్రేమర్ వీరికి కూడా ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చిందని చెప్పేసి అభిజిత్ బెనర్జీని ఇక్కడ తీసుకుంటున్నాడు ఇతను మన భారతీయుడుగా. కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఇంకొకటి ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారికి స్పెయిన్ దేశం ఇటీవల కాలంలో ఆస్టూరియస్ ప్రిన్స్ అనే ఒక అవార్డు ఇచ్చిందండి. ఆస్టూరియస్ ప్రిన్స్ అవార్డు. కాబట్టి ఆస్టూరియస్ ప్రిన్స్ అవార్డుని ఇటీవల ఏ భారతీయ ఒక ఆర్థికవేత్తకి ఇచ్చారు? ఈ ఆస్టూరియస్ ప్రిన్స్ అవార్డుని ఏ దేశం ఇస్తుందని చెప్పేసి సో మొదటి దానికి సరైన వివరణ ఇది కాదు అని చెప్పేసి ఇలా అడుగుతున్న పరిస్థితి. అంటే కాన్సెప్ట్స్ అనేది అడుగుతున్నాడు. అదే అందుకోసం మనం ఇది నేర్చుకోవాల్సింది. అందుకే యూ షుడ్ నో దిస్ అని చెప్పి అందుకే దీనికి పెట్టడం జరిగింది అనమాట క్వశ్చన్స్. ఓకేనండి ఇట్లా. సో అది అవార్డుల విషయంలో అన్నీ అలానే వస్తాయని అట్లా నెవర్ థింకింగ్. అది కూడా అన్నీ అలానే వస్తాయని చెప్పేసి ఎప్పుడు మనం ఆలోచించకూడదు. ఎలా వచ్చినా మనం రాయడానికి ఉండాలి. ఓసారి కాన్సెప్ట్ అడగవచ్చు, ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. కానీ మొత్తానికైతే తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్లో మాత్రం సో పేపర్ సంబంధించినటువంటి స్టాండర్డ్స్తో పాటుగా అప్రోచ్గా వే ఆఫ్ ది క్వశ్చనింగ్ అన్నీ కూడా మారినవి. అవి ఖచ్చితంగా మనం మారినాయి కాబట్టి ఆ వేలో వెళ్ళాలి అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అండి మనకి క్రీడల విషయంలో. క్రీడల్లో చూడండి తెలంగాణ అంటే ఈ ఒక టాపిక్ నుండి క్రీడల టాపిక్ నుండి తెలంగాణ కానిస్టేబుల్ నుండి ప్రిలిమ్స్లో 2016లో 2 మార్క్స్ వచ్చాయి. అదే మెయిన్స్లో 2016లో 2 మార్క్స్ వచ్చాయి క్రీడల నుండి. మరి తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018కి వచ్చేసరికి ఏమైందంటే ప్రిలిమ్స్లో 4 మార్క్స్ వచ్చాయి, కానిస్టేబుల్లో మెయిన్స్లో ఒక 1 మార్క్ వచ్చిందండి. కాబట్టి ఇక్కడ అంటే వీళ్ళే రావాలని ఏం లేదు, ఎక్కువ రావచ్చు. ఈసారి కొంచెం మోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఎందుకు క్రీడల నుండి ఈసారి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది? బికాజ్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. అంటే 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు మనకి ఒక పాండమిక్ కారణంగా బికాజ్ ఆఫ్ దిస్ కోవిడ్-19 పాండమిక్ వల్ల సో మనకి పోస్ట్పోన్ అయ్యి 2021లో జరుగుతున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఉన్నటువంటి సో ఎంతమంది భారతీయ క్రీడాకారిణులు అక్కడికి వెళ్ళారు పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళకి ఎన్ని మెడల్స్ వస్తున్నాయి, అలాంటి సమాచారం. ప్రారంభ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేబూన వారెవరు? సో అలాంటి మేరీ కోమ్ సో మరి మన్ప్రీత్ సింగ్ వాళ్ళిద్దరు కూడా పెట్టుకుంటున్నారు. అలాంటి నేపథ్యాన్ని కూడా అడుగుతున్నాడు. ఎక్కువ వయసులో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఒలింపిక్ క్రీడల్లో, తక్కువ వయసులో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, భారతదేశం తరఫున పథకాలు వస్తే పథకాలకు సంబంధించినటువంటి విశ్లేషణ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దీన్ని కొంచెం మళ్ళీ అంటే కరెంట్ అఫైర్స్తో ఉన్నటువంటి అంశాలు కొంచెం స్ట్రాటజీగా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక ఒలింపిక్ క్రీడ తీసుకోండి, ఇప్పుడు మనకి పర్టికులర్గా గమనించండి కర్ణ మల్లేశ్వరి గారు. సో మన తెలుగు తేజం తెలుగు బిడ్డ కర్ణ మల్లేశ్వరి గారు ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం సాధించింది 2000 సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్లో. ఎలా గుర్తింపు పొందిందంటే ఒలింపిక్ క్రీడల్లో మెడల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరంటే కర్ణ మల్లేశ్వరి. వారికి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు కర్ణ మల్లేశ్వరి గారు సో ఢిల్లీ క్రీడల విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉపకులపతిగా నియమితులయ్యారు. ఇదొక పాయింట్. కర్ణ మల్లేశ్వరి గారు 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో వారు కాంస్య పథకం సాధించారు వెయిట్ లిఫ్టింగ్లో. ఒలింపిక్ క్రీడల్ని మళ్ళీ 2032 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో 2032లో. కాబట్టి ఇక్కడ చూడండి ఆ నేపథ్యాన్ని కూడా మనం ఇట్లా అనలైజ్ చేసుకోవాలి. ఓకేనా క్రీడల విషయంలో. ఓకేనా నెక్స్ట్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఇంకా చాలా వివరించడానికి చాలా ఉంది కానీ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ముఖ్యమైన తేదీలు, ఇది చాలా ఈజీ టాపిక్గా ఉండేది. ముఖ్యమైన తేదీలు చాలా ఈజీ అనమాట. ఒక కాంపిటీటర్ ఒక ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో పర్టికులర్గా ఇక మన ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో ముఖ్యమైన తేదీలు అంటే గ్రూప్ స్థాయిలో కూడా వస్తాయండి ఇవి ముఖ్యమైన తేదీలు. కానీ ఈసారి ముఖ్యమైన తేదీలో కొంచెం మార్పు వచ్చేసింది. ముఖ్యమైన తేదీని అడగడంతో పాటు ఇతివృత్తం అడిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ వారసత్వ దినోత్సవం ఉంది. లాస్ట్ టైం అడిగాడు ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహించిందని చెప్పేసి. అంటే అక్కడ కాన్సెప్ట్ ఖచ్చితంగా అవసరం. ఇతివృత్తం కూడా అడుగుతున్నాడు. దాని యొక్క ఈ సంవత్సరం దేనిపైన ఫోకస్ చేశారు, ఈ సంవత్సరం అంశం పైన ఈ యొక్క ఇతివృత్తం అడుగుతున్నాడు. అట్లా అది ముఖ్యమైన తేదీలపైన. మనకి ఇక్కడ తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్లో సో ముఖ్యమైన తేదీలపైన 2 మార్క్స్ వచ్చాయండి.
అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2008లో 1 మార్క్ వచ్చింది. తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్లో 2018లో 2 మార్క్స్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మహిళా ప్రాధాన్యత ప్రథములు. సో ఈ మహిళా ప్రాధాన్యత ప్రథముల పైన మనకి బిట్స్ వస్తున్నాయి. ఎలా చూడండి, ఇప్పుడు మనకి మనం ఇంత జస్ట్ మనం డిస్కస్ చేసాం చూసారా. ఇప్పుడు ఓకేనా, ఢిల్లీ క్రీడల విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమితులైన వారు ఎవరు? సో ఇట్లా కరుణమల్లేశ్వరి గారు అక్కడ ఫస్ట్ పర్సన్స్గా ఉంది అక్కడ. అట్లా అడుగుతాడు. రఫేల్ యుద్ధ విమానం మనం దిగుమతి చేసుకుంటున్నాం ఫ్రాన్స్ నుండి. రఫేల్ యుద్ధ విమానం నడిపినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? అట్లా అడుగుతాడు. ఎవరు? శివాంగి మీనన్ లేదా శివాంగి సింగ్ అంటాం వారిని. ఇంకొక అంశం గమనించండి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఐఏఎఫ్ అంటాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్గా అర్హత సాధించినటువంటి తొలి భారతీయ మహిళ అంటారు. చూసారు అట్లా, వైశాలి అట్లా. సో ఇవన్నీ కూడా మనకు ప్రథముల కిందకి వస్తాయి. ఓన్లీ మన దేశంలో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్సే కాదు, సో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ ఎవరు అంటారు? ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది డైరెక్టర్ జనరల్ టు ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దట్ ఈజ్ ఎవరంటే వారే గోజీ ఒకాంజో ఐవియాల. ఎవరండి? గోజీ ఒకాంజో ఐవియాల. అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా. సో ఇవన్నీ కూడా ప్రథముల కిందకి వస్తాయి. సో నెక్స్ట్ ఓకేనా, ఓన్లీ ప్రథములు అంటే మహిళా ప్రథములే కాదు, సో మిగతా వాళ్ళు కూడా ఓకేనా మనం ప్రథముల కింద తీసుకోవచ్చు. బ్లూ ఆరిజిన్ ప్రయోగం జరిగింది. సో బ్లూ ఆరిజిన్ సంబంధించిన వాళ్ళు న్యూ షెపర్డ్ అనే వ్యోమనౌక ద్వారా అంతరిక్షం వెళ్ళొచ్చారు. అందులో ఎక్కువ వయసులో ఉన్నటువంటి ఒక మహిళ ఉంది, వారి పేరేం పేరు అంటారు? అది కూడా ప్రథములే. తక్కువ వయసులో ఉన్నటువంటి ఒక వ్యోమగా ఉన్నాడు, ఇదే బ్లూ ఆరిజిన్ సంబంధించిన మానవ సేత యాత్రలో వారెవరు? అవన్నీ కూడా ప్రథముల కిందకి వస్తాయి. ఓకేనా అట్లా. అండ్ సూచీలు అండి, ఇండెక్సెస్ పైన. మరి ఈ మహిళా ప్రథముల కింద చూద్దాం ఒకసారి. తెలంగాణ కానిస్టేబుల్ అయితే 1 మార్కు 2018లో, తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో ఎన్ని మార్క్స్ వచ్చాయండి అంటే 1 మార్క్ వచ్చింది. 1 మార్క్ అనుకోకండి, 1 మార్క్ కూడా మనకు డిసైడ్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి మనము ఒక మార్క్ ఉంది, 2 మార్క్స్ ఉంది అంటే ఇది టాపిక్గా చదవడం అనేది ఇక్కడ చూస్తున్నాం మనం ఏం టాపిక్స్ ఉంటాయని. సూచీలు, మరి సూచీలు ఇండెక్సెస్లో మనం చూస్తే సూచీలు అంటాం ఒక అంశం పైన ఒక సంస్థ చేత విడుదల చేయబడే వివిధ దేశాల స్థానాలు కూడా అయితే సూచీలు అంటాం. ఒకప్పుడు సూచీలు అంటే ప్రపంచ సంస్థలు విడుదల చేశాయి. మరి ఇటీవల కాలంలో మన నీతి ఆయోగ్ సంస్థ కూడా, మన భారత ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ కూడా ఒక సూచీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ సూచీల పైన కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సూచీలు విడుదల చేసిన సంస్థ, దాని పారామీటర్స్ ఏంది, అంశాలు ఏంటి, లేకపోతే దానికి సంబంధించిన భారతదేశ స్థానం ఏంది, ఇలాంటి ఒక మొదటి స్థానాల్లో ఉన్నటువంటి మొదటి 3 స్థానాలు లేదా మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి అని అడిగే సందర్భం ఉంటుంది అనమాట. మరి ఈ సూచీలు లేదా ఇండెక్సెస్ రిపోర్ట్స్లలో తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2016లో 1 మార్క్ వచ్చింది. తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో 4 మార్క్స్, కానిస్టేబుల్లో మెయిన్స్లో మనకి ఎంత ఒక 2 మార్క్స్ రావడం జరిగిందండి. అండ్ నియామకాల విషయంలో కానిస్టేబుల్లో మనకి చూసినట్టయితే 4 మార్క్స్ అండ్ ఒక ఇంట్లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో వచ్చేసి 3 మార్క్స్ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో 2 మార్క్స్ రావడం జరిగింది. ఏంటి నియామకాలు? కొత్త నియామకాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల ఉత్తరాఖండ్కి ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ స్థానంలో పుష్కర్ సింగ్ ధామి వచ్చాడు. కాబట్టి పుష్కర్ సింగ్ ధామి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు, లేదా 4 రాష్ట్రాలు ఇచ్చేసి 4 ముఖ్యమంత్రులు చేయడం కానీ వివిధ మన భారత ప్రభుత్వ సంస్థల యొక్క అధిపతుల పైన, చైర్మన్ల పైన ఇటీవల కాలంలో మిషన్ కర్మయోగిని ఏర్పాటు చేశారు. మరి మిషన్ కర్మయోగికి టాస్క్ ఫోర్స్ ఎవరు వచ్చారు చైర్మన్? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుకి చైర్మన్ ఎవరు? ఇవన్నీ కూడా నియామకాల కిందకి వస్తాయండి. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటారు? ఎవరు? ఎంపీ సింగ్. అలాంటి విషయాలన్నీ కూడా ఈ నియామకాల విషయంలో చూడండి. సో అలా రావడం జరిగింది మార్క్స్. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో 4 మార్క్స్ వచ్చినాయి, మెయిన్స్లో 3 మార్క్స్ వచ్చాయి అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ 2008లో 2 మార్క్స్ వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్. సో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అండి, ఇది మొత్తం కూడా అప్డేట్ పైన అడుగుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని అడిగాడు, ఇప్పుడు కొన్ని సంబంధించినటువంటి రష్యా నుండి తీసుకున్నటువంటి క్షిపణుల విషయంలో కానివ్వండి, అమెరికా నుండి తీసుకున్నటువంటి AH-64 అపాచీ యుద్ధ విమానాల పైన కానివ్వండి, ఇలాంటి అడుగుతున్న సందర్భం మనకు ఉంటుందని. సో మరి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ విషయంలో చూసినట్లయితే ఒక కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో 2 మార్క్స్, మెయిన్స్లో 2016లో 2 మార్క్స్ అండ్ ప్రిలిమ్స్ 2018లో 2 మార్క్స్ అండ్ మెయిన్స్ 2018లో 3 మార్క్స్ రావడం జరిగింది. వార్తల్లో వ్యక్తులు ప్రదేశాలపైన, పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ పర్సన్స్ ఇన్ ద ప్లేసెస్ పైన అడుగుతున్నాడు. అంటే ఒక సంబంధించిన సంఘటన ఆధారంగా వ్యక్తికి కానివ్వండి, ఆ సంబంధించిన ప్రదేశానికి కానివ్వండి మనకి వార్తల్లో ఉంటారు. అలాంటి పైన అడుగుతుంటారు అనమాట.
ఇప్పుడు భౌగోళిక గుర్తింపు పొందినటువంటి కొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. అవి ఒక రాష్ట్రం నుండి మరొక అంటే రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ఒక ఎత్తు అయితే ఇటీవల వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ సంబంధించినటువంటిది వార్తల్లో ప్రదేశంగా అవుతుంది. ఏదైనా సంఘటన జరుగుతుంది, వార్తల్లో ప్రదేశం అవుతుంది. ఇప్పుడు కవాడియా ఉంది, గుజరాత్లో ఉంది కవాడియా. అక్కడనే మనకి ఇక్కడ మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్కడే ఉంది. ఐక్యత విగ్రహం అంటాం. భారతదేశ తొలి ఉప ప్రధాని, భారతదేశ తొలి హోంశాఖ మంత్రి, భారతదేశ సంస్థానాల విలీనాధీశుడు, ఉక్కు మనిషి అండ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, ఇండియన్ బిస్మార్క్ అండ్ బర్దోలు వీరుడుగా ఉన్నటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి విగ్రహం అక్కడ ఉంటుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. సో అది కవాడియా. అది మనకు తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 2019 అక్టోబర్ 31న ఇనాగ్రేట్ చేశారు. ఇవన్నీ తెలుసు. 182 మీటర్లు ఉంటుంది. కానీ దాని లేటెస్ట్ అప్డేట్ కూడా ప్రదేశం ఏమైందని అక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అక్కడ సో విద్యుత్తో నడిచే వాహనాలకు మాత్రం అనుమతిస్తున్నారు. భారతదేశంలో ఒక సంబంధించినటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్ దగ్గర, ఒక ప్రాంతం దగ్గర, ఒక పర్యాటక ప్రాంతం దగ్గర సో విద్యుత్తో నడిచే వాహనాలు మాత్రమే అలో చేస్తున్నటువంటి తొలి ప్రదేశంగా కవాడియా గుర్తింపు పొందింది. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కిందకి వస్తారు. అట్లా ప్రదేశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో వార్తల్లో వ్యక్తులు, సో పర్సన్స్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటే ఎవరైతే న్యూస్లో ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, మనకు శాస్త్రీయ పరిశోధన సంస్థల వ్యక్తులందరూ ఈరోజు పర్సన్స్ ఇన్ ద న్యూస్గా చెప్పొచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ సంబంధించిన డైరెక్టర్ ఉన్నారు ఢిల్లీలో, వారు రణదీప్ గులేరియా, ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు. సో ఈ యొక్క కరోనా విషయాలపైన వాళ్ళు మాట్లాడుతున్నారు, పరిశోధన పైన చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా చెప్పొచ్చు. ఓకేనండి. సో ఇదన్నీ కూడా ఇక నెక్స్ట్ మనము ఇంకొక టాపిక్స్ ఉన్నాయి చూద్దాం. కమిటీలు, కమిషన్లు, ఆపరేషన్లు. అంటే ఒక అంశం పైన ఏదైనా కమిటీస్ ఏర్పడినప్పుడు జరుగుతున్నప్పుడు వాటిపైన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్లు ఒక నియమిత కాలంలో చేసేదానికి. ఇప్పుడు పర్టికులర్గా చూడండి, ఓకేనా, బాల కార్మికుల నిర్మూలన గురించి ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విషయం గురించి తెలుసుకోవడం, మిస్సింగ్ అయినటువంటి తప్పిపోయిన బాలల గురించి ఏ కార్యక్రమం చేస్తున్నారని. కరోనా నియంత్రణ గురించి, కరోనా అవగాహన గురించి భారత సైన్యం వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు, ఒక ఆపరేషన్ నమస్తే అని చెప్పేసి అంటున్నాం. అట్లా అవన్నీ ఆపరేషన్ కిందకి వస్తాయి. కమిటీలు, కమిషన్లు అంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతంతో పాటు అక్కడ శాసనసభను ఏర్పాటు చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో ఉన్న శాసనసభ అండ్ లడఖ్ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే మరి జమ్మూ కాశ్మీర్లో శాసనసభ కావాలి, పునర్నిర్మాణం కావాలి అంటే శాసనసభ స్థానాలను తెలియాలి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్థానాల గురించి, జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన గురించి కేంద్ర ప్రభుత్వం ఒక సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసింది. ఏ కమిషన్ అంటే అది రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిషన్. అలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలండి. అవి దానిపైన చూస్తే మనకి కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో 1 మార్క్ వచ్చింది, కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో 1 మార్క్ వచ్చిందండి. వన్స్ అగైన్ 1 మార్క్ అని మనం తక్కువ అనుకోకండి, 1 మార్కే మనకు డిసైడ్ చేస్తాం ఒక్కోసారి. పుస్తకాలు, రచయితలు చూడండి, పుస్తకాలు రచయితలు అంటే పుస్తకాల రచయితలో మనకి ఏమవుతుంది, లేటెస్ట్ పైన ఎక్కువ ఇస్తున్నాడు. ఒక్కోసారి మనం లేటెస్ట్ ఎక్కువ ఇస్తున్న ఇవి చదువుకుంటే ఒక్కోసారి మనకి కొన్ని స్టాక్ జీకే ఓరియంటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. ఈ స్టాక్ జీకే సంబంధించిన బిట్స్ అన్ని కూడా ఏదైతే బుక్స్ అండ్ ఆథర్స్లో ఉన్నాయో అవి మనకి వేరే సబ్జెక్ట్స్లో అంటే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి మనకి హిస్టరీలో కొన్ని కథలు కలుస్తూ ఉంటాయి, కొన్ని ఎకనామిక్స్ సంబంధించినటువంటి బుక్స్ మనకు వస్తూ ఉంటాయి, అవి కూడా కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాశారు. అది 1934లో విడుదలయ్యింది, ఇప్పుడు కూడా వస్తుంది. అది మన ఎకనమీలో కూడా వస్తుంది, ఒక్కోసారి ఎకనమీ సార్ వాళ్ళు కూడా చెప్తారు. అట్లా కూడా కొన్ని మనం పుస్తకాల రచయితల గురించి చెప్పుకోవచ్చు. కానీ మన లేటెస్ట్ అప్డేట్స్లో పుస్తకాలు ఒక 1 ఇయర్లో విడుదలైన పుస్తకాలపైన మనకు పట్టొచ్చింది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనకి అందులో మార్క్స్ సాధించడానికి ఉంటుందండి. 2016 ప్రిలిమ్స్లో అయితే 4 మార్క్స్ వచ్చాయి పుస్తకాల రచయితల నుండి. మెయిన్స్లో 2016లో 1 మార్క్ వచ్చింది, ప్రిలిమ్స్లో 2018లో 2 మార్క్స్, మెయిన్స్ 2018లో 2 మార్క్స్ వచ్చింది. ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ స్కీమ్ విషయంలో తెలంగాణ కానిస్టేబుల్లో మనకి 1 మార్క్ వచ్చిందండి 2016లో. అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో 3 మార్క్స్ వచ్చాయి, కానిస్టేబుల్ మెయిన్స్లో 2018లో 2 మార్క్స్ వచ్చింది. సో ఎనీహౌ కానీ ప్రభుత్వ పథకాలపైన మాత్రం మనకి తెలంగాణ ప్రభుత్వ పథకాలు కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలపైన కానివ్వండి ఖచ్చితంగా బిట్స్ ఎక్కువ వస్తాయి. ఈసారి ఇంకా ఎక్కువ రావడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలపైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కానీ ఇలాంటి అంశాలపైన కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వాటిల్లో లేటెస్ట్ అప్డేట్కి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి దళిత బంధు పథకం చూడండి, రైతు బంధు ఒక పథకం ఉంటే ఇప్పుడు దళిత బంధు అని చెప్పేసి మరో పథకం ప్రారంభించబోతుంది. ఆ సంబంధించిన సమాచారం, లబ్ధిదారుల విషయం కానివ్వండి,
తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలను ఏర్పాటు చేశారు. ఎన్ని రైతు వేదికలు ఏర్పాటు చేశారు, తొలి రైతు వేదికని ఎక్కడ ప్రారంభించారు, ఇలాంటి విషయాలపైన కూడా అడగడానికి ఉంటుంది. ధరణి వెబ్సైట్, ఇలాంటి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలపైన మనకు ఖచ్చితంగా హరితహారం అనేది స్టార్ట్ అయింది. అది దాన్ని సాధించిన విజయాలపైన కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ సో గతంలో స్టార్ట్ అయిన ప్రభుత్వ పథకాల సంబంధించిన కొనసాగింపు జరుగుతుంది కాబట్టి ఆ కొనసాగింపులో ఆ యొక్క కార్యక్రమము స్కీమ్, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కానివ్వండి, అచీవ్ చేసినటువంటి ఆ పారామీటర్ వాటిని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ యొక్క డేటాని. ఓకేనండి, ఇది మనం అంటే అప్డేట్ కావాల్సిన విషయం. అబ్రివేషన్స్ విషయంలో అబ్రివేషన్స్ కూడా అడుగుతున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ మనం బాగా వినబడుతుంది కోవిడ్-19 నేపథ్యంలో. ర్యాట్ టెస్ట్ అనేది బాగా వినబడుతుంది. అలాంటి మనం వినబడుతున్నటువంటి పేర్లను అడుగుతున్న పరిస్థితి అనమాట. ర్యాట్ అంటే అబ్రివేషన్ ఏంటి, ఒకనా ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి, ఆర్టీపీసీఆర్ ఒకనా అంటే ఏంటి, అసలు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి ఉంటాం ఆర్టీపీసీఆర్. అలాంటి విషయాలన్నీ కూడా ఈ అబ్రివేషన్స్ చూస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2016లో 1 మార్క్ వచ్చింది, కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో 1 మార్క్ వచ్చింది, అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో 1 మార్క్ వచ్చింది. ఇతరములు అంటే కొన్ని మనము ఒక్కోసారి ఏ విభాగం కింద కాకుండా మా వివిధ 4-5 విభాగాలు కల్పించేసి ఏం చేస్తాడని ఒక మార్క్ అట్లా ఇస్తున్న పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి చూస్ ద రాంగ్ ఆప్షన్ అంటే 4 ఆప్షన్లు ఇచ్చేసి ఇందులో సరికానిది ఏదంటాడు, సరి అయిన జత ఏదంటాడు, అలాంటి విషయాలన్నీ మనం తీసుకున్నట్లయితే ఇలా ఇతరముల కిందకి సో మనకి కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో 1 మార్క్ అండ్ ప్రిలిమ్స్ 2018లో 3 మార్క్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇతరములు అంటే ఏంటంటే ఓవరాల్ ఐడియా పైన అనమాట, ఓవరాల్గా మనకు ఒక గిస్ట్ లాగా ఉండేదాన్ని. అంటే ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఉన్న పరిస్థితిలో మరి ఇక్కడ ఒకసారి మొత్తం ఓవరాల్ చూద్దాం. తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ జీకే కరెంట్ అఫైర్స్లో మరి ఒక ప్రిలిమ్స్లో 2016లో అయితే 29 మార్క్స్ వచ్చినాయి అండ్ మెయిన్స్లో 24 వచ్చాయి. 2018లో ప్రిలిమ్స్లో 33 వచ్చాయి, మెయిన్స్లో 28 వచ్చాయి. ఈసారి ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అండి, 30 అట్లా చేయొచ్చు, ఇంకా ఎక్కువనే చేయడానికి ఉంటుంది. అంటే ఎనియా మొత్తానికైతే ఒక 25+ మనకు వస్తున్నాయి. ఇవి అఫీషియల్గా మనకు అంటే ఆల్రెడీ వచ్చిన పేపర్లకి మనం చూసాం. చేస్తే ఇక్కడ ప్రిలిమ్స్లో 29 వచ్చాయి 2016లో, అదే 2018కి వచ్చేసరికి ఏమైతే చూడండి ప్రిలిమ్స్లో 33 వచ్చాయి, అంటే పెరిగాయి. కాబట్టి అయినా కూడా మనకి ఏంటంటే ఒక యావరేజ్ తీసుకొని మనం ఇలా చేయడం జరిగింది 30. ఎందుకోసం మిగతా సబ్జెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనము సో మరీ ఒక మన యొక్క సంబంధించిన షుడ్ బి రీచ్ కావాలి, మనకు సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి. వస్తున్నాయని చెప్పేసి మనం 40 బిట్స్ 50 బిట్స్ చెప్పకూడదు కదా. సో కాబట్టి మనం అలా యావరేజ్ చేయడం జరిగిందన్నది. అంటే కరెంట్ అఫైర్స్ని అలా చదవడం వల్ల మనకి ఇలా వస్తుంది కాబట్టి మనం కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక మనం ఇది ఏంటంటే ఒక సబ్జెక్టుగా మనకి ఏంటంటే ఇది రోజువారీ సంఘటనలతో ముడిపడి ఉంటుంది కాబట్టి దీనిపైన మనం పట్టు సాధిస్తే మిగతా సంబంధించిన సబ్జెక్ట్స్ పైన కూడా కొంచెం మనము పట్టు సాధించడానికి, దానికి లింకప్ కావడానికి, సింక్ కావడానికి ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గమనించండి, 2016లో మెయిన్స్లో 24 వచ్చాయి, మళ్ళీ మెయిన్స్కి వచ్చేసరికి 28 వచ్చాయి. అంటే పెరుగుతున్నాయి మార్క్స్ యొక్క వెయిటేజ్గా, మార్క్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి సో ఒక కీలకంగా ఉన్నదనమాట కరెంట్ అఫైర్ జనరల్ స్టడీస్లో. ఓకేనా. అదే ఎస్ఐలో చూడండి, తెలంగాణ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్లో మార్క్స్ ఎలా వచ్చాయి, ఇదే సేమ్ సంబంధించిన టాపిక్స్ మన కరెంట్ అఫైర్స్ని ఓకేనా లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల అంశాలు లేదా వర్ధమాన సంఘటనల నుండి వచ్చిన విషయాలు. జాతీయ అంశాలు తీసుకొని తెలంగాణ ఎస్ఐలో 6 మార్క్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో. అదే మెయిన్స్కి వచ్చేసరికి 2016లో ఎస్ఐలో 5 మార్క్స్, తర్వాత ప్రిలిమ్స్ 2018లో 2 మార్క్స్ అండ్ ఎస్ఐ మెయిన్స్ 2018లో 3 మార్క్స్ రావడం జరిగింది. జాతీయ అంశాలు అంటే మన భారతదేశం సంబంధించినటువంటి ఒక రాష్ట్రాల సమాచారంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాలలో జరిగినటువంటి సదస్సుల పైన కానివ్వండి అవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో సంఘటనల రూపంలో జరిగిన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమైన ప్రభుత్వ పథకాలపైన కూడా అడుగుతున్న సందర్భం మనకు కనబడుతుంది. అది మనం జాతీయ అంశాలు నేర్చుకోవాల్సింది. అండ్ అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సదస్సులు, అంతర్జాతీయ సమావేశాలు, అంతర్జాతీయ సదస్సు సమావేశంలో భారత్ నుండి ఎవరు పాల్గొన్నారు, తీసుకున్న నిర్ణయాలేంటి, వారు మాట్లాడిన విషయాలేంటి కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది ఒక్కోసారి ఈ అంతర్జాతీయ విషయాల్లో. అందులో నుండి చూస్తే మనకి సో ఎస్ఐలో ప్రిలిమ్స్ 2016 ఎస్ఐ ప్రిలిమ్స్లో ఒక 1 మార్క్ వచ్చిందండి. తర్వాత అదే మెయిన్స్కి వచ్చేసరికి 1 మార్క్ వచ్చింది. సేమ్ మళ్ళీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో 1 మార్క్ వచ్చింది అండ్ బట్ మెయిన్స్కి వచ్చేసరికి 2018లో 5 మార్క్స్ వచ్చిందండి. అంటే అక్కడ పెరుగుతున్నాయి. సో ఒక్క మార్క్ అని ఎప్పుడు నెవర్ థింకింగ్ లైక్ దట్ వే అండి, ఎప్పుడు అట్లా ఆలోచించకండి. అవార్డుల విషయం చూడండి, అవార్డులు. ఈ అవార్డులు తెలంగాణ ఎస్ఐకి వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్లో 1 మార్క్ వచ్చింది, మెయిన్స్లో 2 మార్క్స్ వచ్చాయి
అండ్ మళ్ళీ ప్రిలిమ్స్ 2018లో 1 మార్క్ అండ్ మెయిన్స్ 2018కి వచ్చేసరికి 2 మార్క్స్. అంటే ఇక్కడ ఏంటంటే అవార్డుల విషయంలో మనకి ప్రిలిమ్స్లో 1 మార్క్ వస్తే మెయిన్స్లో 2 మార్క్స్ వచ్చింది. అవార్డులు అడిగే విధానం చాలా మారిందని చెప్పొచ్చు అండి. చాలా మారింది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అవార్డు అడిగే విధానం మారిపోయింది. అవార్డు గ్రహీతని డైరెక్ట్ అడగకుండా అవార్డు గ్రహీత గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక అవార్డు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చిందనుకోండి, సాహిత్య బహుమతి ఎవరికి వచ్చింది అనడం లేదు. ఆ సాహిత్య బహుమతి రాసినటువంటి సాహిత్య బహుమతి వచ్చినటువంటి సాహిత్య బహుమతి ఆ విధంగా ఎవరైతే పొందారో వారు రాసిన పుస్తకాలపైన అడుగుతున్నారు. అలాంటి నేపథ్యం. సో అట్లా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవార్డుల విషయంలో. ఇక క్రీడల విషయంలో అండి, క్రీడల విషయంలో అయితే చాలా మారిపోయింది. వాళ్ళకు మనకి పర్టికులర్గా తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్లో క్రీడల విషయంలో అయితే చాలా చాలా మారిపోయింది. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాము, క్వశ్చన్స్ ఎలా వచ్చాయో. ఒక సంబంధించినటువంటి టోర్నమెంట్లో, ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్లో ఎన్ని నిమిషాల పాటు ఆ విధంగా ఆడారు ఈ యొక్క మ్యాచ్ అని చెప్పేసి కూడా ఆడడం జరిగింది, టెన్నిస్ మ్యాచ్. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రికెట్ గురించి అడిగినా మనం చాలా చెప్తారు, కానీ టెన్నిస్ మనం చూడడం చాలా తక్కువ మంది మనకి. కానీ టెన్నిస్లో అంటే ఫైనల్ మ్యాచ్ ఒక రికార్డ్ అనమాట. అంటే ఎక్కువసేపు ఆడి రికార్డు పొందారు. ఆ రికార్డు సంబంధించిన విషయాన్ని ఈ క్రింది అంశాలు చదివి సరైనవి ఆ విధంగా ఎన్నుకోమన్నాడు. సో కాబట్టి ఆ క్లిష్టత అనేది పెరిగిపోయింది అనమాట అడిగే విధానం. స్పోర్ట్స్లో బిట్స్ చాలా ఈజీ చేస్తామనే రోజులు పోయాయి అనమాట. ఆ క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మీరు ఖచ్చితంగా శిక్షణ తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ అని ఖచ్చితంగా అవసరం అండి ఆ యొక్క సంబంధించినటువంటి క్వశ్చన్స్ని క్రీడల విషయంలో. ఒకటి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో 1 మార్క్ వచ్చింది, ఎస్ఐ మెయిన్స్ 2016లో 2 మార్క్స్, ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో 1 మార్కు అండ్ మెయిన్స్ 2018లో 2 మార్క్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ప్రపంచ ఆహార దినోత్సవం అంటాం October 16. ఇక 2021 సంవత్సరంలో ప్రపంచ ఆహార సదస్సు ఎక్కడ జరిగింది అంటాడు, ఇటలీ రాజధాని రోమ్లో జరిగింది. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. October 16 ఆహార దినోత్సవం అయితే ఆహార సదస్సు ఎక్కడ జరిగింది, అట్లా ఆరోగ్య సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ విషయాలు అన్నమాట. ముఖ్యమైన తేదీల్లో మనం చూసినట్లయితే ప్రిలిమ్స్ 2016లో 1 మార్క్ వచ్చిందండి, అండ్ మెయిన్స్ 2016లో 2 మార్క్స్ వచ్చాయి, ప్రిలిమ్స్ 2018లో 1 మార్క్ వచ్చింది, అండ్ మెయిన్స్ 2018లో 1 మార్క్ వచ్చింది. మహిళా ప్రాధాన్యత పదవుల పైన మనకు అడుగుతున్న సందర్భం ఉంది. కానీ ఇక్కడ మనకి ఈసారి మనకు ఒకటే అంటే ఎస్ఐ మెయిన్స్లో మాత్రమే 2016లో వచ్చింది. సరే ఈసారి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. సో చాలామంది సంబంధించినటువంటి మహిళలు ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. ఈ కోవిడ్-19 నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను మనం చూసుకోవాలి. ఇప్పుడు కేకే శైలజ మేడం గారు ఉన్నారు, వారు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే గతంలో పనిచేశారు, ఇప్పుడు కేరళలో ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్పుగా పనిచేస్తున్నారు. వారు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేరళలో కరోనా కట్టడి విషయంలో ఎన్నో చర్యలు చేపట్టి ఐక్యరాజ్య సమితి చేత ప్రశంసించబడ్డారు. ఇటీవల కాలంలో ఐరోపా ఖండంలో ఉన్నటువంటి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ చేత ఓపెన్ సొసైటీ అనే అవార్డు పొందారు కేకే శైలజ మేడం గారు. కాబట్టి ఆ పాయింట్స్ మనకు అడగడానికి ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటి అంటే ఇట్లా చెప్పుకోవడం పోతే చాలా ఉంటాయి, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ అండి సూచీలు, ఇండెక్సెస్ అంటాం, ఓకేనా, లేదా రిపోర్ట్స్ అంటాం, నివేదికలు అని చెప్పేసి అంటాం. వీటిపైన ఖచ్చితంగా మనకు బిట్స్ వస్తున్నాయి. ఒక ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక, లేదా ప్రపంచ అవినీతి సూచి, ప్రపంచ పోటీతత్వ సూచి, ప్రపంచ ఇంధన పరివర్తన సూచి, ఇలాంటి సూచీలతో పాటుగా మన భారత ప్రభుత్వం పర్టికులర్గా మన భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడ్డ నీతి ఆయోగ్ తయారు చేసిన సూచీల పేరు కూడా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. సూచీల విషయంలో మనం తెలుసుకోవాలంటే సూచీని నివేదికని ఎవరు తయారు చేశారు, ఏ అంశాల ఆధారంగా తయారు చేశారు, మొదటి లేదా 3 లేదా 5 స్థానాల్లో దేశాలు ఏంది, వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా అని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అది మెయిన్ అనమాట. సో ఇలా సూచీల్లో మనకు అడుగుతున్నాడు. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇప్పుడు ఆక్స్ఫామ్ అనే సంస్థ ఒక సూచీని విడుదల చేసింది, ఒక నివేదికను విడుదల చేసింది. ఒక నివేదికను అలా ఎలా ఉంది ఒక కోవిడ్-19 నేపథ్యంలో ఇన్ఈక్వాలిటీ ఇన్ హెల్త్ అంటే హెల్త్లో ఆరోగ్య రంగంలో అసమానతలు ఎలా ఉన్నాయి అసలు మన భారతదేశంలో చేయడం జరిగింది. ఇదే అసమానతల పరంగా ఆరోగ్య విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన అడుగుతూ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ ఆక్స్ఫామ్ సంస్థ ఏమని చెప్పడం జరిగిందంటే, ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కరోనా కట్టడిని ప్రశంసించింది. కాబట్టి ఏ రాష్ట్రంలో జరుగుతున్న కరోనా కట్టడిని ప్రశంసించింది అంటాడు, కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా కట్టడిని. అది ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి మొత్తం పాయింట్స్ మనం చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ స్టాక్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఆక్స్ఫామ్ సంస్థ ఈ నివేదిక ఇచ్చింది, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ హెల్త్ సెక్టర్ ఇన్ ఇండియా. అయితే ఈ ఆక్స్ఫామ్ సంస్థ ఎక్కడ ఉందంటాడు, అది కెన్యా రాజధాని నైరోబిలో ఉంది. అట్లా పాయింట్స్ మనం సూచనల విషయం నేర్చుకోవాలన్నమాట. ఎస్ఐ మెయిన్స్ 2016లో 2 మార్క్స్ వచ్చాయి సూచనలలో, ఇండెక్సెస్లో.
ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో 3 మార్క్స్, ఎస్ఐ మెయిన్స్ 2018లో 1 మార్క్ వచ్చింది. నియామకాలండి, అపాయింట్మెంట్స్ విషయంలో గమనించండి. అపాయింట్మెంట్స్లో కొత్తగా పదవులోకి రావడం. ఇప్పుడు మనకు జస్ట్ ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చు అన్నమాట ఇందులో, కానీ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సంఘటనలు, ఇప్పుడు మన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా, మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ గారు మన తెలుగువారు నియమించబడ్డారు. వీరు ఈ పదవిని చేపండి ఎన్నో తెలుగువారు, మొదటి తెలుగువారు ఎవరు, అలా స్టాక్ ఇన్ఫర్మేషన్ కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్వి రమణ గారు ఈ పదవిని చేపట్టక ముందుకు ఏ హోదాలో ఉన్నారు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. అయితే గతంలో వారు ఏదైనా రాష్ట్రానికి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారా, వారి యొక్క స్వగ్రామం ఏంటి అని అడిగే సందర్భం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అపాయింట్మెంట్స్ చూడండి. ఇప్పుడు మనకి తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకు చెందినటువంటి డైరెక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ కేశవులు గారు ఇటీవల కాలంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చేత ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ బోర్డుకి సభ్యుడిగా అయ్యాడు. కాబట్టి FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ బోర్డుకి సభ్యుడిగా నియమితులైనటువంటి మన తెలుగువారు ఎవరు, మన భారతీయుడు ఎవరు, మన సంబంధించిన అడిగే సందర్భం ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మనకి తెలుసుకోవాలి. ఇప్పుడు CBI డైరెక్టర్ కొత్త వారు వచ్చారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎవరు వచ్చారు, సుబోధ్ కుమార్ జైస్వాల్, ఇలాంటి నేపథ్యం అనమాట. ఇవన్నీ కూడా నియామకాల కిందకు వస్తాయి. ఎస్ఐ మెయిన్స్ 2016లో 2 మార్క్స్ వచ్చాయి, అండ్ ప్రిలిమ్స్ 2018లో కూడా 2 మార్క్స్, అండ్ మెయిన్స్లో కూడా 2018లో 2 మార్క్స్ రావడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పైన అడుగుతున్నాడు. మరొకసారి చెప్తున్నాం. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ మనకి సమాచార సాంకేతిక విప్లవం కానివ్వండి, పర్యావరణ విషయాలు కానివ్వండి. పర్యావరణంలో ఎందుకోసం అంటే ఈరోజు 2050 సంవత్సరానికి నెట్ జీరో అంటే ఇక్కడ శూన్య కార్బన ఉద్గారాల స్థాయికి చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. మరి ఆ నేపథ్యంలో తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాలు లేదా వివిధ సంస్థలు తీసుకున్న నిర్ణయాలపైన కూడా అడిగే అవకాశం ఉంటుందండి. అణువిద్యుత్ పైన, రక్షణ రంగంలో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్ పైన, ఇవన్నీ కూడా. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన ఒకటే ఏంటంటే COVID-19 కారణంగా, కరోనా కారణంగా వచ్చినటువంటి, కరోనాను ఎదుర్కోవడంలో వచ్చినటువంటి మన భారతీయ సంస్థలు, మన భారతీయ పరిశోధన సంస్థలు, మన ఇండియా సైంటిఫిక్ ఆర్గనైజేషన్ చేసినటువంటి కృషి, అందులో ఇన్వాల్వ్ అయిన శాస్త్రవేత్తలు, ఆ యొక్క సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా, ఆవిష్కరణలు కూడా ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటాయి. కరోనా కట్టడి చేయడంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపడినటువంటి ప్రతి అంశం కరోనా టీకాలతో కలుపుకొని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్, అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే లాస్ట్ టైం అయితే ఇలా కొన్ని వచ్చాయి, కానీ ఈసారి కొంచెం మోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ప్రిలిమ్స్ 2016లో 2 మార్క్స్ వచ్చాయి, అదే ప్రిలిమ్స్ 2018లో అయితే 1 మార్క్ వచ్చింది, అదే మళ్ళీ మెయిన్స్ 2018కి వచ్చేసరికి 4 మార్క్స్ వచ్చింది. కాబట్టి అదే రేంజ్లో మనకి 4 to 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. వార్తల్లో వ్యక్తులు అండ్ ప్రదేశాల పైన, వార్తల్లో వ్యక్తులు ప్రదేశాల్లో మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఎవరైతే ప్లేసెస్ ఇన్ ద న్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు భారతదేశంలో తొలిసారిగా అవయవ దాన స్మారక భవనాన్ని నిర్మించడం జరిగింది. ద ఫస్ట్ ఆర్గాన్ డోనార్ మెమోరియల్ బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది జైపూర్లో ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా చెప్పుకోవాలంటే ఇంకా సాధించిన విజయాలు, అరుణాచల్ ప్రదేశ్ చెందినటువంటి యాంగ్జిమ్ అనే ఒక సంబంధించిన ఒక మహిళ 2021 సంవత్సరంలో మేలో తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో తొలి మహిళ అయితే జుంకో తాబి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ అయితే బచేంద్రి పాల్. కానీ 2021 మేలో ఈ సీజన్లో 2021 సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరండి? తాంగి యాగ్జిమ్. ఏ రాష్ట్రానికి చెందిన వారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అట్లా పాయింట్. ఇవన్నీ వారు పర్సన్స్ ఇన్ ద న్యూస్ అనమాట. పదవులలో ఉండే వాళ్ళే కాదు, ఇంకా సంబంధించినటువంటి సాధించిన వాళ్ళు, అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా మనకు వార్తల్లో వ్యక్తులుగా ఉంటారు. వర్జిన్ గెలాక్టిక్ చేత మానవ సహిత యాత్ర చేయబడింది. వర్జిన్ గెలాక్టిక్ చేత జూలై 11, 2021 VSS యూనిటీ 22 అనే వ్యోమనౌక ద్వారా. అయితే మరి వర్జిన్ గెలాక్టిక్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ ది వర్జిన్ గెలాక్టిక్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ అంటే హిజ్ నేమ్ ఈజ్, అతని పేరేంటంటే రిచర్డ్ బ్రాన్సన్. అది కూడా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా అవుతుంది. అట్లాంటివన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వార్తల్లో వ్యక్తుల్లో ప్రదేశాల్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో 2016లో 1 మార్క్ వచ్చిందండి. అండ్ ఎస్ఐ మెయిన్స్ 2016లో 1 మార్క్ మళ్ళీ, అంటే ప్రిలిమ్స్లో 1 మార్క్, మెయిన్స్లో 1 మార్క్. అండ్ ప్రిలిమ్స్ 2018లో అయితే 3 మార్క్స్ వచ్చాయి, మెయిన్స్ 2018లో అయితే 4 మార్క్స్ వచ్చాయి. ఓకే,
కమిటీలు కమిషన్లు ఆపరేషన్ల విషయంలో ఎస్ఐ మెయిన్స్ 2016లో 1 మార్క్ వచ్చింది, ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో 1 మార్క్ వచ్చింది. కానీ 1 మార్క్ అనుకోకండి, ఈసారి ఇంకా పెరగవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకోసం అంటే ఈ కరోనా నేపథ్యంలో మనకి కొన్ని కమిటీలు వచ్చాయి, కొన్ని కమిషన్లు వచ్చాయి, కొన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఉంది, దానికి సంబంధించిన వాటిపైన అడగడానికి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ పుస్తకాలు రచయితల విషయంలో బుక్స్ అండ్ ఆథర్స్ విషయం లాస్ట్ 1 yearలో జరిగినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి మనకి దానికన్నా ముందు అంటే ఓన్లీ 1 year కాదు, ఒక్కోసారి దానికన్నా ముందు ఉన్నటువంటి సంవత్సరాల పుస్తకాలు కూడా అడుగుతున్నాడు. ఒక్కోసారి స్టాక్ జేకే ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోయి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ఆత్మకథ ఏది అంటాడు, మై రెమినిసెన్స్. సో అట్లా అంటే అన్నిటికీ మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్లో ఒక 1 year బుక్స్ మనం నేర్చుకున్నట్లయితే మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఉంటుంది ఆ పుస్తకాలు రచయితల విభాగంలో. ఒకప్పుడు పుస్తకం రచయిత ఒకటే ఇచ్చేవాడు, ఇప్పుడు 4 ఇచ్చేసి 4 పుస్తకాలు ఇచ్చేసి వాటిని మ్యాచింగ్ చేయమంటున్నాడు. ఒక్కోసారి ఇలా అడుగుతాడు, కింది వాన్లో ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారు రాయనటువంటి పుస్తకం ఏదంటాడు ఒక్కోసారి, లేదా ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారు రాసిన పుస్తకం ఏదంటాడు. కాబట్టి కాన్సెప్ట్స్ మొత్తం మనం నేర్చుకోవడం అన్నమాట. అది ఒక అందుకోసమే ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించినటువంటి తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్ పేపరు అనేది చాలా ఒక అంటే స్టాండర్డ్స్ అని చెప్పొచ్చు, విభిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. ఒక అభ్యర్థి మరీ ఊహించినట్టుగా ఆ విధంగా ఉండే అవకాశం తక్కువ ఉందని కూడా చెప్పొచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్లో అంటే మొత్తం దాన్ని చదివి చాలాసార్లు రివ్యూ చేస్తే అర్థమైన విషయం అనమాట అది. అంటే కానీ లాస్ట్ నుండి అయితే మాత్రం అదే రేంజ్లోకి వెళ్తున్నాడు. అంటే 16లో ఎలా ఉందో అలా ఆ సంబంధించినటువంటి ఫ్లోటింగే ఉంది ఈ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. కానీ స్టాండర్డ్స్ అనేది పెరుగుతున్నాయి, డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంది. జస్ట్ మనము ఒక పాయింట్ టు పాయింట్ చదివితే రాని పరిస్థితి అనమాట. క్వశ్చన్ టు ఆన్సర్ చదువుతుంది, ఎందుకంటే కాన్సెప్ట్ మొత్తం కూడా అడుగుతున్న పరిస్థితి మనకు ఉంటుంది. అది మనం చేసుకోవాల్సింది అనమాట. అంటే చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. ఒక అపోహ ఏంటంటే సో కరెంట్ అఫైర్స్ పేపర్ చదివితే వచ్చేస్తున్నాయి, లేదా యూట్యూబ్ ఛానల్ చూస్తే వస్తుంది, ప్రాక్టీస్ టెస్ట్ చేస్తే వస్తుంది. అవన్నీ కాదండి, ఇవన్నీ చేయాలి. ఒకటి చేస్తే రాదు, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ రూమ్ టీచింగ్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో సో ఒక పేపర్ చదవడం అంతే ఇంపార్టెంట్ ఉంటుంది, చూడడం కూడా అంతే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ కూడా షుడ్ బి రీచ్డ్ ద పాయింట్, ఆ పాయింట్ని మనం రీచ్ చేసుకోవాలి. అందుకోసమే మన శ్యామ్ చేత ఇలాంటి అనాలిసిస్ అనేది సో మా గౌరవ డైరెక్టర్గా శ్యామ్ సార్ గారు చేయడం జరిగింది అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది, ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుండి ఎలా వస్తుంది ఒక అవగాహన ఉంటుంది సో అనే విషయం. ఇక్కడ పుస్తకాల రచయితల విషయంలో చూస్తే సో ప్రిలిమ్స్ 2016లో 3 మార్క్స్, మెయిన్స్ 2016లో 2 మార్క్స్, ప్రిలిమ్స్ 2018లో 2 మార్క్స్ అలా వచ్చింది. ప్రభుత్వ పథకాల పైన బండి. ప్రభుత్వ పథకాలు అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల పైన. ఇక్కడ గమనించదగ్గ ఒక పరిణామం మనం చూడాలి. రియల్గా చాలా ఎక్కువగా అంటే 1-2 మార్కులు అడుగుతున్నారు, 3 మార్కులు అడుగుతున్నారు కాదు. ఇక్కడ చాలా అంటే కొన్ని కరెంట్ ఎకనామీలో కూడా అంటే ఎకనామీ పాయింట్ ఆఫ్లో కూడా మనకు ఒక ఆర్థిక శాస్త్రంలో కూడా ఉంటాయి కొన్ని స్టాక్ జీకే ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు. ఇవి లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ మాత్రమే తీసుకొని తయారు చేసినటువంటి ఇవి అన్నమాట ఈ బ్లూ ప్రింట్. ప్రభుత్వ పథకాల్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో 16లో 2 మార్క్స్ వచ్చాయి, అదే మెయిన్స్లో 1 మార్క్ వచ్చింది. 18 ప్రిలిమ్స్లో 1 మార్క్ వచ్చింది, బట్ మెయిన్స్ 2018కి వచ్చేసరికి 3 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ గమనించాలి 2016లో మనకు అప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రారంభించబడ్డవి, ఇంకా దాని ప్రభుత్వ పథకాలు ఇప్పుడు కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2015 జూలై 3న స్టార్ట్ అయింది హరితహార కార్యక్రమం, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ హరితహార కార్యక్రమం కొనసాగింపులో సాధించిన విజయాలు అడగవచ్చు. రైతు బంధు కార్యక్రమం స్టార్ట్ అయింది 2018లో, మరి ఇప్పుడు లబ్ధిదారులు ఎలా చేరారు దానికి సంబంధించిన విషయం. ఈ రైతు బంధును పోలింది ఇంకా భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రాలు అవలంబించాయి అలాంటి ఇన్ఫర్మేషన్. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకొస్తుంది త్వరలో, దానికి సంబంధించిన సమాచారం. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు చూడండి. ఫేమ్ ఇండియా 2015లో స్టార్ట్ అయితే మళ్ళీ 2019లో ఫేమ్ ఇండియా 2 స్టార్ట్ అయింది, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియా అంటున్నాం. సో ఆ సంబంధించిన నేపథ్యం మనం చూసుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఏంటి, అలా సాధించిన విజయాలు ఏంటి, ఇవన్నీ ప్రభుత్వ పథకాల కిందకి వస్తాయండి. ప్రిలిమ్స్ 2016లో 2 మార్క్స్ వస్తాయి, మెయిన్స్ 2016లో 1 మార్క్, అండ్ ప్రిలిమ్స్ 2018లో 1 మార్క్, అండ్ మెయిన్స్ 2018లో 3 మార్క్స్ వచ్చాయి. అబ్రివేషన్స్ విషయంలో ఏదైనా శాస్త్ర సాంకేతిక పరిణామాల విషయంలో కానివ్వండి, ప్రభుత్వ పథకాల విషయంలో కానివ్వండి వచ్చినప్పుడు మనకు అబ్రివేషన్స్ అడుగుతున్నాడు. సో పర్టికులర్గా చూసినట్లయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఎన్నో కొత్త పరికరాలు ఆవిష్కరణలు జరిగాయి, వాటి యొక్క అబ్రివేషన్ ఏంటి, టెస్ట్ల విషయంలో కూడా అడగడానికి ఉంటుంది. ఇప్పుడు RT-PCR అంటున్నాం, RT-PCR అంటే అబ్రివేషన్ ఏంటి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఒకటి
సో మనకి ఇక్కడ ఒక స్టూడెంట్స్ ఒక పర్టికులర్గా ఏంటంటే నిష్ఠ అనే కార్యక్రమం వచ్చింది ఇక ట్రైనింగ్ ఇచ్చే విషయంలో ఉపాధ్యాయులకు మరింత శిక్షణ ఇవ్వడానికి నిష్ఠ. ఈ నిష్ఠ యొక్క అబ్రివేషన్ ఏంటంటాడు నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ది స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అని చెప్పేసి అంటాం. సో మనం అది ఆ స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా ఇతరముల నుండి మనకు 2 మార్క్స్ ఇలా రావడం జరిగింది అనమాట. సరే ఇతరములు అంటే ఏంటంటే ఒక్కోసారి ఓవరాల్గా ఈ అన్ని సంబంధించిన టాపిక్స్ తీసుకొని క్రింది వాళ్ళు సరికానిది ఏంది సరైన అంశం ఏంటి అని చెప్పేసి ఒక 4-5 టాపిక్స్ ఆ విధంగా మిక్సప్ చేయడం వల్ల వచ్చే కొన్ని టాపిక్గా మనం అది ఇతరములను తీసుకోవడం జరిగింది అనమాట. ఓవరాల్గా చూద్దాం. తెలంగాణ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో జీకే కరెంట్ అఫైర్స్ నుండి పర్టికులర్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ వచ్చాయి. జీకే కరెంట్ అఫైర్స్ నుండి 2016లో ప్రిలిమ్స్లో 18 మార్క్స్ వచ్చాయి, మెయిన్స్లో 26 మార్క్స్ వచ్చాయి. 2018లో ప్రిలిమ్స్లో ఎస్ఐలో కరెంట్ అఫైర్స్ జీకే నుండి 19 మార్క్స్ వచ్చాయి, మెయిన్స్లో 30 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ గమనించాలి ఒకటి, మనము ప్రిలిమ్స్లో 2016లో 18 వచ్చాయి, ప్రిలిమ్స్ 2018లో 19 వచ్చాయి, అంటే 1 మార్క్ పెరిగింది. అదే మెయిన్స్ 2016లో 26 వచ్చాయి, ఇక్కడ మెయిన్స్లో 30 వచ్చాయి. చూడండి పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో కూడా మనం ఎక్స్పెక్టేషన్ మార్క్స్ని చూసినట్టయితే ప్రిలిమ్స్లో ఒక 22 మార్క్స్, మెయిన్స్లో ఒక 31 మార్క్స్, 30+1 మార్క్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. 40-50 బిట్స్ అని కూడా రాయడానికి ఉంటుంది. దానివల్ల రావు కదా మనకి. కాబట్టి ఆ విశ్లేషణ మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఉన్న మార్క్స్ ఎంత, సబ్జెక్ట్స్ ఏంటి, ఎలా వచ్చాయని చెప్పేసి ఆ విధంగా చేయడం. అంతేగాని 50-60 కాదు ఇక్కడ వచ్చేది. కానీ ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ప్రిలిమ్స్లో తక్కువ వచ్చినాయి అనుకోకండి, దానికి సంబంధించినటువంటి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయితే కదా నువ్వు మెయిన్స్కి వెళ్తావు, మరి మెయిన్స్లో ఎక్కువ వస్తున్నాయి. అదేనమాట ఈ సంబంధించిన విషయం గమనించి. అంటే 25-30 మార్క్స్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి ఈ కరెంట్ అఫైర్స్ నుండి. కాబట్టి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్. సో మరి మనం చేయాల్సింది ఏంది అంటే ఇక్కడ మనం మొత్తం ఒక సిలబస్ విశ్లేషణ చేసుకున్నాం. అంటే మనము ఎప్పుడైనా ఒక సిలబస్ ఆధారంగానే, అంటే సిలబస్లో ఉన్న టాపిక్స్ ఆధారంగానే మనం ప్రిపరేషన్ స్థాయి వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా అచీవ్ చేయడానికి ఉంటుంది. ఎందుకోసం అంటే కొందరు విద్యావేత్తలు చెప్తారు ఏంటంటే ఇక్కడ మనకి అకాడమిక్ ఎగ్జామ్స్కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి తేడా అన్నమాట. అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సిలబస్ పైన మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏ టాపిక్స్ అనేది దృష్టి పెట్టాలి. వేరేజ్ అకాడమిక్ కాకుండా, అకాడమిక్ అయితే మళ్ళీ ఓకేనది చదవడం వేరే, అందులో డిస్క్రిప్టివ్ ఉంటుంది, అలా చాలా ఉంటాయి కాబట్టి. కానీ అకాడమిక్లో అలా ఉంటే కాంపిటేటివ్లో మాత్రం సిలబస్ పైన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి సిలబస్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కానీ నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే డోంట్ ఫర్గెట్. ఏంటి మర్చిపోకూడదు ఏంటంటే అది ప్రీవియస్ ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ నుండి ఎలాంటి బిట్స్ వచ్చాయి, జీకే కరెంట్ అఫైర్స్ నుండి అవి తెలుసుకోవాలి. నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా తీసుకో, కాంపిటేటివ్ ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అవుతున్న ముందు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్ తెలుసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంది, అప్రోచింగ్ ఎలా ఉంది, ఆ మైండ్ సెట్ ఏంటి, అసలు మొత్తానికి ఒక పేపర్ సెట్ మైండ్ సెట్ ఏంది, ఎలా ఏ విషయం పైన ఫోకస్ అవుతుంది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం తేడా ఉంది, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏం తేడా ఉంది, సో లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి ఈసారి ప్రిలిమ్స్కి ఎలా ఉంది, వచ్చే ప్రిలిమ్స్ రాయబోయే ప్రిలిమ్స్ని ఎలా రాయాలి, ఇవన్నీ తెలుసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద సో మనం అందుకోసం ఆ టాపిక్ పెట్టాం. డోంట్ ఫర్గెట్ టు నో ద ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనమాట. ఓకేనా, చూద్దాం అది లాస్ట్ మనకి ఎలాంటివి వచ్చాయి. నీతే దేనిని సూచిస్తుంది అన్నాడు. చాలా ఇది మనకు అబ్రివేషన్ విషయంలో తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో చాలా ఈజీ అండి. అది మనకు 2015లో 2015 సంవత్సరంలో జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయబడింది భారత ప్రణాళిక సంఘం స్థానంలో. మన అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ ఇటీవల సంబంధించినటువంటి నివేదికలు ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అందులో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఒక మన తెలుగు రాష్ట్రాలు సాధించినటువంటి తెలంగాణ సాధించినటువంటి రాష్ట్రం ఏంటి, ఎంత స్థానం సాధించింది. వివిధ నివేదికల్లో నీతి ఆయోగ్కి ఇటీవల ఏర్పాటు చేసే నీతి ఆయోగ్లో వికే పాల్ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు నీతి ఆయోగ్లో ఆరోగ్య విషయాలు కానీ కరోనా సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు అందిస్తున్నాడు వికే పాల్. వారికి సంబంధించిన వికే పాల్ ఏ విషయంలో సో ఆ కమిటీ ఏర్పాటు చేయబడ్డారు వారి నేతృత్వంలో. నీతి ఆయోగ్కి చెందినటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు
ఆరోగ్య సేవలలో మరింత ఆరోగ్య సేవల్ని హెల్త్ సెక్టార్లో సర్వీసెస్ అందించడానికి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి టీ హబ్తో వాళ్ళు ఒక సంబంధించినటువంటి ఒప్పందం చేసుకున్నారు. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ టీ హబ్ కలిసి అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏఐసి టీ హబ్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఏ విషయంలో అంటే ఇక్కడ ఆరోగ్య సేవలు అందించే విషయంలో. ఆ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన విషయం, అటల్ ఇన్నోవేషన్ మిషన్కి ప్రజెంట్ డైరెక్టర్గా ఎవరున్నారు అంటే చింతన్ వైష్ణవ్. ఇది పర్సన్ కింద న్యూస్కి వెళ్తుంది, కానీ ఈ లేటెస్ట్ అప్డేట్ మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడున్న దాంతో పోల్చినట్లయితే. నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వారు నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. ప్రజెంట్ అయితే ద ప్రెసిడెంట్ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ అంటే సో ప్రధాని నరేంద్ర మోడీ గారిని చెప్తాం, నరేంద్ర మోడీ గారని. అయితే నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ రాజీవ్ కుమార్, ఇవి పర్సన్ న్యూస్కి వచ్చేస్తాయి. కానీ డేటా కూడా ఇంపార్టెంట్, అప్డేషన్ ఇంపార్టెంటే. అప్డేషన్ అంటే ఓన్లీ పర్సన్స్ నేర్చుకోవడం కాదు. అప్డేషన్ అంటే ఓన్లీ పర్సన్స్ని మాత్రమే పర్సన్స్ ఇన్ ద న్యూస్గా నేర్చుకోవడం కాదు తెలుసా. దానికి సంబంధించింది ఏంటంటే సమాచారం నేర్చుకోవడం. ఇప్పుడు చెప్పని చూసామా ఏంటంటే ఆరోగ్య సేవల రంగంలో విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయడానికి, అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ హైదరాబాద్కి చెందిన టీ హబ్ వాళ్ళు సంయుక్తంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అది మన అప్డేషన్ అనమాట. అర్థమవుతుందండి? ప్లీజ్ క్యాచ్ దిస్ పాయింట్ అండి. ఇవి కరెంట్ అఫైర్ చదవడంలో ఉన్నటువంటి మీకు మెలకువలు చెప్తున్నాం ఇక్కడ. ఇలా చదివారనుకోండి ప్రతి దాంట్లో ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ వస్తాయండి. కానీ ఇంత పేషెన్స్ ఉండాలా, ఇంత డేటా మీరు సేకరించడం చాలా కష్టం. ఓకేనా? అది చూసారా ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచమని అన్నాడు. ఇంకా 4 ఉద్యమాలు ఇచ్చాడు, వారికి సంబంధించిన వ్యక్తులపైన ఇచ్చాడు. నర్మదా బచావో ఆందోళన, చిప్కో ఆందోళన, చిప్కో ఉద్యమం కూడా అంటామండి ఇక్కడ. జీవ వైవిధ్య భావన, వనజీవి. సో వనజీవి అంటే మనకి ఇక్కడ పద్మశ్రీ అవార్డు పొందిన వారు 1 కోటి మొక్కలు పైగా పెట్టాడు అతను. అతను ఎవరండి? వనజీవి మనం అంటారు అతన్ని. పద్మశ్రీ అవార్డు గ్రహీత మన తెలుగువారు, తెలంగాణ వారు దరిపల్లి రామయ్య గారు. సో వారి వనజీవి. చిప్కో ఇది అప్పుడు 2018లో వచ్చినటువంటి బిట్ ఇది. ఇప్పుడు మళ్ళీ దీనిలో అప్డేషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు చిప్కో ఉద్యమానికి స్థాపకుడు అంటే సుందర్లాల్ బహుగుణ. కానీ సుందర్లాల్ బహుగుణ ఇటీవల మరణించారు. అలాంటి నేపథ్యం. నర్మదా బచావో ఆందోళన్, మేధా పట్కర్. కానీ నర్మదా అదే నదిని తీసుకున్న సందర్భంలో అక్కడ ఉండే అప్డేషన్ ఏంటి? ఓంకారేశ్వర డ్యామ్ ఉంది మధ్యప్రదేశ్లో, ఓంకారేశ్వర డ్యామ్. ఆ ఓంకారేశ్వర డ్యామ్ పైన, అదే నర్మదా నదిపై నిర్మించిన ఓంకారేశ్వర డ్యామ్ పైన ఈరోజు ఒక భారతదేశంలో అతిపెద్ద నీటిపై తేలియాడే ఒక సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తున్నారు, 600 మెగావాట్లు. దాన్ని తీసుకొని అప్డేషన్ తీసుకొని, కానీ అది నిర్మాణం జరుగుతుంది. ప్రజెంట్ అయితే భారతదేశంలో నీటిపై తేలియాడుతున్న అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ అనేది తెలంగాణలో ఉంది. అది ఎక్కడ ఉందంటే రామగుండంలో ఉంది. అర్థమవుతుందండి? ఆ సంబంధించినటువంటి అప్డేషన్లో పాయింట్. నీటిపై తేలియాడే తొలి సౌర విద్యుత్ ప్లాంట్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు. ఇటీవల కాలంలో ఎన్టీపీసీ చేత, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రినవబుల్ ఎనర్జీ లిమిటెడ్ చేత 4750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో నిర్మిస్తున్నారు. రాన్ ఆఫ్ కచ్లో. అట్లా నేపథ్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకు అప్పుడు డేటా ప్రకారం మనం ఇట్లా లిస్ట్ 1లో ఉద్యమాలు ఇచ్చేసి లిస్ట్ 2లో వాళ్ళకి సంబంధించిన వారిని జతపరచమంటాడు. ఇది ఒక క్వశ్చన్ అండి. సో ఇది మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్స్ 2018లో భారతదేశపు మొదటి ఫ్లైట్ ఇంజనీర్ ఎవరు? దక్షిణ ధృవాన్ని విజయవంతంగా చేరిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? ఆమె ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులో ఐటీబీపీలో కూడా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో మొదటి మహిళ ప్రధాన ఆర్థికవేత్తగా మన భారతీయ మహిళ నియమితులైంది, ఆమెనే గీతా గోపినాథ్. కాబట్టి అలాంటి విషయాలపైన ఇక్కడ అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే జాతీయ అంశాలను తీసుకున్నాడు అండ్ అంతర్జాతీయ అంశాలను తీసుకున్నాడు. అంటే ఓవరాల్ ఐడియా అండి ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్గా తీసుకోవడం. ఇది ఒక రకమైన క్వశ్చన్ అనేది. అంటే ఇక్కడ మనము టాపిక్స్ చదువుతాం, కానీ ఇవన్నీ మెర్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక ఇండెక్స్ పైన అడిగాడు. ప్రిలిమ్స్ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018లో 180 దేశాల్లో భారతదేశం ర్యాంకు 177గా గుర్తించారు. అంటే క్వశ్చన్లో ఆన్సర్ ఇచ్చాడు మనకు. ఒకటి ఏమి ఇచ్చాడంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మన భారతదేశం ర్యాంకు 177 ఉందని. కానీ అది మనం చదివేసిన తర్వాత ఉంటుందండి ఏంటంటే దానికి సంబంధించినటువంటి సరి అయిన వివరణలు లేవన్నాడు. అంటే నీకు మొత్తం సంబంధించినటువంటి మనము ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మొత్తం సమాచారం తెలుస్తని నీకు ఆన్సర్ చేయగలుగుతాం. ఈ సూచిని డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ విడుదల చేసింది.
దీని స్టేట్ ఆఫ్ ది ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2018 సంకలనం చేసింది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ అనే అంశాలను గాలి కాలుష్యం నుండి పర్యావరణ క్రైమ్ వరకు భిన్న అంశాలను పరిశీలిస్తుంది. ఈ సూచిలో మొదటి 5 స్థానాల్లో ఉండే గ్రీన్ ర్యాంకింగ్ పొందిన దేశాలు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్టా, స్వీడన్. సో ఇది మనకు 2018 డేటా కాబట్టి మనం నేర్చుకునే అవసరం లేదు, కానీ ఇలా క్వశ్చన్ వస్తుందని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇంత కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి మరొక జతపరచం ఇచ్చాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫేర్స్కి డైరెక్టర్ జనరల్ ఎవరయ్యారు? నాల్కో చైర్మన్ ఎవరు? పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ది ఇండియాకి చైర్మన్ ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్కు చైర్మన్ ఎవరు? అంటే జాతీయ బాల హక్కుల కమిషన్ అంటారండి. సో ఈ సంబంధించినటువంటి ఎందుకోసం ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫేర్స్ అంటే దానికి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ఇది స్వాతంత్రానికి పూర్వమే ఏర్పాటు చేయబడ్డ సంస్థ అనమాట, అంతర్జాతీయ సంస్థ. ఎవరైతే మన భారత ఉపరాష్ట్రపతి ఉంటారో దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు వారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫేర్స్కి. కానీ అధ్యక్షుడు అడగలేదు, ఏమడిగాడు? డైరెక్టర్ జనరల్ అడిగాడు. చూశారు అట్లా అలాంటి నేపథ్యమైన విషయాలు అనమాట. కొత్తగా వచ్చినటువంటి అధిపతులపైన అడుగుతున్నాడు. సో వీళ్ళందరూ చాలా మారిపోయారు కాబట్టి మనం చెప్పుకోవడం లేదు ఇప్పుడు. ఇక నెక్స్ట్ చూడండి, ప్రతిపాదన అంటే అసర్షన్, కారణం, రీజన్. సో ఇది మనం చేయాలంటే ఖచ్చితంగా పేషెన్స్ నీకు ఉండాలి, ఓపిక ఉండాలి, చదివే ఓపిక, అర్థం చేసుకునే ఓపిక, ఆన్సర్ని చూజ్ చేసుకునే పేషెన్స్ కూడా కావాలి. ఇవన్నీ నీకు క్లాసులు వినడం ద్వారా, నిరంతరాయిగా పఠనం చేయడం ద్వారా, పఠనం కూడా ఏంటంటే ఇది అకాడమిక్ పఠనం కాదు, కాంపిటేటివ్ సంబంధించిన రీడింగ్ చేయడం ద్వారా నీకు వస్తుంది. చూసారా, జాతీయ గణిత దినోత్సవం అంటే అందరం చెప్తాం ఏంటంటే శ్రీనివాస రామానుజన్ గారి జయంతి డిసెంబర్ 22 మనం జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటామని. కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు చూడండి. జాతీయ గణిత దినోత్సవము ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న భారతదేశంలో 2012 నుండి జరుపుకుంటున్నారు. ఇది తెలియాలి నీకు. 1887 డిసెంబర్ 22న గణిత శాస్త్ర ఉద్దండుడైనటువంటి శ్రీనివాస రామానుజన్ గారికి నివాళులు అర్పించడానికి ఈ దినాన్ని జరుపుకుంటారని చెప్పేసి ఉంది. ఇక్కడ మరి ఏ మరియు 6 2 సరైనవే, మరియు ఏకు 6 సరైనవి ఎవరన్నా? ఏ మరియు 6 2 సరైనవే, మరియు ఏకు 6 సరైనవి ఎవరన్నా కాదు. ఏ సరి అయింది కానీ 6 తప్పు, ఏ తప్పు కానీ 6 సరి అయింది. చూడండి ఇలా డిఫరెంట్గా అడుగుతున్నారు. అర్థమవుతుందంటే ఇది ప్రతిపాదన, దీనికి కారణం అనమాట. ఇది సరి అయిందా లేదా అని మొత్తం తెలుసుకోవాలి. క్వశ్చన్ మనం చూసి ఈ ఆప్షన్లు కూడా జాగ్రత్తగా మనం చూడవలసిన అవసరం ఉంటుంది. ప్రపంచ పోటీ సూచిక గ్లోబల్ కాంపిటిటివ్ ఇండెక్స్లో సంబంధించినటువంటి వాక్యాలను చదవండి అంటున్నాడు. ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ పోటీ సూచికను విడుదల చేస్తుంది. 2016-17 అంటే ఎస్ఐ మెయిన్స్లో వచ్చిందండి ఇది. 2016-17 సంవత్సరానికి ఈ సూచికలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదటి స్థానాన్ని పొందాయి. 2016-17 సూచిక ప్రకారం 138 దేశాల్లో భారతదేశం 39వ స్థానం సంపాదించింది. సో ఇది అప్పటి డేటా. అంటే ఇక్కడ సంబంధించినటువంటి సూచికను ఎవరు విడుదల చేశారు? మొదటి స్థానం పొందినటువంటి దేశం ఏంటి? మన భారతదేశం యొక్క స్థానం ఏంది? ఇలా అడుగుతున్న సందర్భం మనం చూసుకోవాలి. ఇలా చదువుతానుకోండి మనం ఖచ్చితంగా సూచనలో మనం పాయింట్స్ తెలుసుకోవచ్చు. ఇంకొకటి దీనికి అప్డేషన్ ఏంటంటే సూచికలలో నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి సూచికను ఎవరు విడుదల చేశారు? మొదటి స్థానంలో దేశం ఏంటి? భారతదేశ స్థానం ఏందన్నాడు. ఇంకోటి ఏంటంటే పారామీటర్స్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఈసారి. అంటే ఏ అంశాల ఆధారంగా ఈ సూచన తయారు చేశారు. సో ఈ నెక్స్ట్ చూడండి చాలా ఈజీగా అనిపిస్తుంది చూడండి మనకి. ఏంటి అంటే ముఖ్యమంత్రులు, గవర్నర్లు వాళ్ళపైన మనకి ఈసారి మొన్న రీసెంట్గా కొందరు గవర్నర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యారు, కొందరు గవర్నర్లు కొత్తవారు అపాయింట్ అయ్యారు. ఇప్పుడు తెలుగువారు మనం మొత్తం మీద మన భారతదేశంలో ఇప్పుడు 2 తెలుగువారు గవర్నర్గా ఉన్నారు. తెలుగువారు 2. ఒకరు మన ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి మన ఒక కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. మొన్నటి వరకు హిమాచల్ ప్రదేశ్కి ఉండేవారు, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానాకు వచ్చారు. మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా అయ్యారు. అలాంటి నేపథ్యం. మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న శ్రీధరన్ పిల్లై గోవా రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. సో ఆ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలి. అంటే నిరంతరాయంగా మనం చదవడం వల్ల సో కాంపిటేటివ్లో ఉండడం ద్వారా అంటే నిరంతరాయంగా అంటే ఇప్పుడు నుండి అయినా ఈ రోజు నుండి అయినా ఉండడం ద్వారా రాబోయే పోటీ పరీక్షల్లో మనం కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ సాధించడానికి ఉంటుంది. ఈ లింకింగ్ అండ్ కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతాయి. అంతేగాని కరెంట్ అఫైర్స్ 3-4 డేస్ ఎగ్జామ్ ఉంది ముందు చదవాలి, ఒక 6 months బుక్ కొనుక్కోవాలి, 1 year ఇట్లా కాదండి చదవడం అనేది. ఇప్పుడున్న ఆ యొక్క సంబంధించిన స్ట్రాటజీ మొత్తం మానేసుకోవాలి. ఈ రోజు నుండి చదివేశారనమాట. సో ఇక్కడ గోవా, నాగాలాండ్, మిజోరాం, ఉత్తరాఖండ్ ఇచ్చారు. అక్కడ హరీష్ రావత్, లాల్ తన్వాలా, లక్ష్మీకాంత్ పరశేఖర్, ఒక టీఆర్ జలాంగ్ వీళ్ళందరూ మారిపోయారు. ఇప్పుడు 2016లో వచ్చింది ఇది. గోవా ముఖ్యమంత్రి అంటే ప్రజెంట్ ప్రమోద్ సావంత్ ఉన్నాడు. నాగాలాండ్ ముఖ్యమంత్రి అంటే నిఫీ రియో,
మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగా. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి వచ్చారు, వారే పుష్కర్ కుమార్ సింగ్ ధామి. నెక్స్ట్ ఒకటి మనకి స్పోర్ట్స్ అప్డేట్లో తీసుకొని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. కోర్స్ ఇది 2015 సంబంధించినటువంటి ఒక విషయం తీసుకొని బిట్ తయారు చేయడం జరిగింది. కొన్ని కరెంట్ అఫైర్స్ డేటా అండ్ స్టాక్ జీకే ఓరియంటెడ్ కూడా ఉంది ఇందులో. పిపా ప్రపంచ కప్కు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. పిపా ప్రపంచ కప్ 2014 బ్రెజిల్ గెలుచుకుంది. పిపా బెలన్ డి ఓర్ 2015 అవార్డుని ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా లియోనాల్ మెస్సీ అంటే అర్జెంటీనా క్రీడాకారుడు గెలుచుకున్నాడు. పిపా ప్రపంచ కప్ 2018 రష్యాలో జరుగుతుంది. పిపా ప్రపంచ కప్ 2022లో అర్జెంటీనాలో జరపాలని నిర్ణయించారు. చూసారా ఇక్కడ ఇది మనకి గమనిస్తే ఈ డేటా కరెక్టే, బ్రెజిల్ గెలుచుకుంది. కానీ ఇక్కడ చూడండి, పిపా ప్రపంచ కప్ 2022లో అర్జెంటీనాలో జరుగుతుందని నిర్ణయించారన్నారు. కాదండి, 2022లో పిపా కప్ అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఖతార్. సో ఇలా అంటే ఇది స్టాక్ జీకే ఇన్ఫర్మేషన్ నుండి కరెంట్ అఫైర్స్ ఇలా చేయడం జరిగింది అనమాట. అట్లా కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగేవాడు, ఏమన్నాడంటే ఫిఫా కప్ ఎవరు గెలుచుకున్నారని కానీ, పిపా కప్ ఏ ఆటకు సంబంధించింది కానీ ఇలా అడుగుతున్న సందర్భం ఉండేది. పిపా అధ్యక్షుడు ఎవరైనా అడిగేవాడు. కానీ క్వశ్చన్ ఎలా మారిపోయిందో ఒకసారి చూడండి కాన్సెప్ట్స్. చూసారా ఇది? చూడండి, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో వచ్చిందండి. ఈ క్వశ్చన్ చూసినట్లయితే దాదాపుగా మనకి మనకి ఇచ్చే బుక్లెట్లో ఆఫ్లైన్లో జరిగింది కాబట్టి మన బుక్లెట్లో ఇది దాదాపుగా ఒక హాఫ్ పేజీ లేదా పేజ్ కూడా కవర్ చేస్తుంది ఈ బుక్. ఎందుకోసం ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది కాబట్టి. దీన్ని చూసేసరికి ఏ ఆన్సర్ అవన్నీ చూడలేక ఒక్కోసారి డైరెక్ట్ ఆన్సర్ పెట్టిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి నెవర్ లైక్ దట్ అండి, ఎప్పుడు అట్లా చేయకండి. అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిబ్రవరి 2018లో ఏ ప్రభుత్వం AH-64E అపాచీ హెలికాప్టర్ని భారతదేశానికి విక్రయించడానికి అనుమతించింది? దీనికి సంబంధించిన విషయాల్ని క్రింది వివరణలతో సరిపోతాయా తెలపండి అన్నాడు. చూడండి, అంటే ఏంటంటే ఈ AH-64 అపాచీ అనే యుద్ధ విమానాలు ఉన్నటువంటి హెలికాప్టర్లు, ఈ హెలికాప్టర్లు ఏమైంది తెలుసా, మనము అమెరికా నుండి కొనుగోలు చేయడానికి ఉందన్నమాట. ఆ అమెరికా నుండి కొనుగోలు చేసే ఒప్పందం విషయంలో సరికాంది ఏంది సరి ఏంది అంటున్నాడు. ఒకప్పుడు డైరెక్ట్గా అడిగేవాడు, ఫాల్కన్ రాడాలను మన భారతదేశం ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది, రఫేల్ యుద్ధ విమానాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది, సుకో యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది, ఇవన్నీ కాదండి, ఆ సంబంధించిన ఒప్పందాలపైన అడుగుతున్న సందర్భం అనమాట. కాబట్టి మనం మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూడండి, దినోత్సవాలపైన. ఆడపిల్లల అంతర్జాతీయ దినోత్సవం సంబంధించిన క్రింది జతలను చదవండి. చూడండి, అక్టోబర్ 11 మనం అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం జరుపుకుంటాం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్స్. ఇది యునెస్కో నిర్వహిస్తుంది అన్నాడు. కాబట్టి ఏ మరియు బి సరైనవా? ఏ మరియు బి రెండు సరైనవి కావు. ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది. అంటే మొత్తం మనం ఎవరు నిర్వహిస్తున్నారు ఈ విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇవంతా నేర్చుకున్న ప్రీవియస్ క్వశ్చన్స్ అని నేర్చుకున్నాము. సో మనము ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి, ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి, సో మన కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు సాధించడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరి ఎలాంటి నిర్వహణ చేస్తుంది? కరెంట్ అఫైర్స్ విషయంలో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ జీకే కరెంట్ అఫైర్స్ విషయంలో ఆఫ్లైన్ కోచింగ్లో అయితే ప్రతిరోజు క్లాసు నిర్వహించబడుతుంది, డే ఫస్ట్ నుంచి కూడా. మరొక అంశం ఏంటంటే, సో మనకి ఎవరైతే మనకి ఆఫ్లైన్ కోచింగ్లో చేరవుతారో, ఆన్లైన్ కోచింగ్లో చేరుతారో వారికి జీకే జనరల్ నాలెడ్జ్ బుక్ని ఆ విధంగా అప్డేటెడ్ జనరల్ నాలెడ్జ్ బుక్ని అందజేస్తారు. అది దాని ద్వారా ఏంటంటే జీకే పైన పట్టు వస్తుంది. అంటే జీకే బిట్స్ కొంచెం తక్కువ కావచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ కొంచెం చేయాలి, మదింపు చేసుకోవాలని జీకే కొంచెం అవసరం అండి. అంతేకాకుండా మనకి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేషన్ పైన ఎగ్జామ్ ముందు కూడా ఒక సంబంధించిన మెటీరియల్ కూడా ఇస్తారు. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత గత మార్చ్ 2021 నుండి, సో మార్చ్ అంటే ఈ సంవత్సరం నుండి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో, శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్లో పొందుపరుస్తున్నారు. మరొకటి ఏంటంటే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఈరోజు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అని చాలా పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతున్నట్టు సమాచారాన్ని మా గౌరవ డైరెక్టర్ సార్ అయినటువంటి శ్యామ్ సార్ చేత అందించబడుతున్నాయి. సో డైలీ కరెంట్ అఫైర్స్ అందించబడుతున్నాయి, లైవ్ క్లాసెస్ అందించబడుతున్నాయి. దాంతోపాటుగా సో మనకి ఇక్కడ మోడల్ టెస్ట్ సంబంధించినటువంటి సిరీస్ సంబంధించినటువంటి బ్యాచెస్ కూడా అందించబడుతున్నాయి. అయితే అవి మోడల్ టెస్ట్ బ్యాచెస్ అనేది ఒక సపరేట్ బ్యాచ్గా ఉంటాయి. కానీ ఇక్కడ సమాచారాన్ని అంటే కాంపిటేటివ్ ధోరణిలో సమాచారాన్ని సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో అప్డేషన్ని సో మనకు పొందడానికి ఉంటుందండి. సో దానిలో కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం ద్వారా కూడా కరెంట్ అఫైర్స్ పైన మీరు పట్టు సాధించడానికి ఉంటుంది.
కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యం మనం సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో సో మరి ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడం ద్వారా తెలంగాణ ఎస్సీ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడం ద్వారా మన హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో సాయిబాబా గుడి దగ్గరలో ఉన్నటువంటి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నిరంతరమైనటువంటి విద్యార్థులు ఒక ఉద్యోగం సాధించేలా, సాధారణ విద్యార్థులు సైతం అసాధారణమైన ఫలితాలు సాధించే దిశగా ఆ విధంగా కృషి జరుగుతుంది. సో అందులో మీరు భాగస్వాములు కాండి, అందులో ఆ బ్యాచ్లో చేరండి. ఖచ్చితంగా ఈ యొక్క 20,000 పోస్టులు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన 20,000 పోస్టులు మీ యొక్క జాబు ఆ విధంగా యూనిఫామ్ జాబ్ను సాధించే దిశగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు మద్దతు ఇస్తుంది, తోడ్పాటును అందిస్తుంది. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఓకేనా, విష్ యూ ఆల్ సక్సెస్, ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.